హాయ్ అండి, నమస్తే. నా ఒక స్వీట్ మెమొరీ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. నేను శ్రీలత అండి. మా చెట్టు మామిడికాయలు కోసి నేను ఎలా చేశానో చూడండి. అయితే మా చెట్టు కాయలు ఈసారి కొంచెం ఎక్కువే వచ్చాయని చెప్పొచ్చండి. ఆ చెట్టు దాదాపు 10-12 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిందండి పెట్టయితే. అప్పటి నుంచి 100, 70, 150 అట్లా కాయ వస్తూ ఉండే. ఈసారి కొంచెం ఎక్కువ వచ్చాయండి కాయలు. పచ్చడి పెద్ద రసాలండి అవండి. పచ్చడి పెట్టుకోవచ్చు, పండిన తర్వాత రసాలుగా పనికొస్తాయండి. అయితే నేను నా చేతనే కోద్దామనేసి నాకు ఒక 2-3 అందించాడు శివ పాపం. ఒక 2-3 కాయలు అలా తెంపాను. మిగతా అంతా ఇక వేరే వాళ్ళ సాయంతో తెంపాము. అలా తెంపేసి ఒక 2 కాయలు మట్టుకు నా చేతితో తెంపాలని నాకు ఒక చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే నేను పెట్టుకున్న చెట్టు, నా చెట్టు ఫలము నేనే తెంపుకోవాలి అని నాకు చాలా ఒక కోరికనండి. అంటే ప్రతి ఇయర్ కోస్తాను, కాకపోతే ప్రతి ఇయర్ వీడియో అనేది తీయలేదు అనుకుంటానండి. లాస్ట్ ఇయర్ది, బిఫోర్ లాస్ట్ ఇయర్ది ఒక వీడియో ఉన్నట్టుంది మామిడికాయలు, కానీ లాస్ట్ ఇయర్ది లేదు. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ కాసాయండి, ఒక 30-40 కాయ వరకే కాస్తాయి. ఈసారి కొంచెం పర్లేదండి, పచ్చడికి కొంచెం చుట్టుపక్కలకి ఇచ్చుకోవడానికి పర్లేదండి, కాసాయని చెప్పొచ్చు. అలా నేను ఏం చేశానంటే కొంచెము ఒక 10-15 కాయల్ని నేను అలా న్యూస్ పేపర్లో చుట్టేసి ఒక డబ్బాలో పెట్టేశానండి. పెట్టి ఒక 3-4 రోజుల తర్వాత తీసానండి వాటిని. మనం ఏదన్నా కొంచెం హెయిర్ పోకుండా, గాలి పోకుండా గట్టిగా మూసేసి పైన ఒక క్లాత్ వేసి పెడితే ఒక 3-4 రోజుల తర్వాతనండి, మనం అంటే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా, మందులు గిందులు ఏం లేకుండా కొంచెం దానికి గాలి అనేది తగలకుండా పెట్టాలండి. ఏ పండైనా మనం పండబెట్టాలి అనుకుంటే గాలి తగలకుండా కొంచెం ప్యాక్ చేసేసి పెట్టాలి కదా. అలా నేను పేపర్లో చుట్టేసి పైన పేపర్ కప్పి, పైనుంచి కాటన్ బాక్స్ పైన కూడా క్లాత్ కప్పి, దాని మీద ఇంకొకటి మందం డోర్ మ్యాట్ కూడా కప్పానండి. అది డోర్ మ్యాట్ మీరు అనుకుంటారని తీసేసా, కానీ చూసారా చక్కగా పండిందండి. అయితే కలర్ అనేది బయట కొన్న రసాలంతా కలర్ రాకపోయినా కూడా చాలా చక్కగా పండిపోయినండి, చాలా మెత్తగా. చూసారా ఆ విధంగా మంచిగా స్కిన్ అంతా పలిసిపడిపోయి చక్కగా పండిపోయినాయండి. ఇలా మన చేత మన చెట్టు కాయలు మనం పండించుకొని, మనం తెంపుకొని, మనము పచ్చడికైనా ఇలా రసాలకైనా ఉపయోగించుకోవడం ఉన్నంత ఆనందం దేంట్లో ఉంటుంది చెప్పండి? ఒక పసిపిల్లల్ని కని పెంచినంత ఆనందం ఉంటుందండి ఇందులో కూడా, మనకు చెట్లలో కూడా. అంటే నా ఉద్దేశం అది. చక్కగా మనము ఏ చెట్టు అయినా సరే, మాకు సపోటా చెట్టు కూడా చాలా పెద్దది ఉండేదండి. అది కొంచెము మా సంపు డిస్టర్బ్ అవుతుందని నా చెట్టు తీసేసాం, కానీ చాలా పెద్ద సపోటా చెట్టు ఉండే. దాని కాయలు కూడా కొన్ని వేల కాయలు తిన్నామండి మేమైతే. అలా నాకు ఏ చెట్టు అయినా సరేనండి, చాలా దాన్ని ఒక చిన్న పసిపాపల్లాగా చూసుకుంటాను, పెంచుకుంటాను. ఆ కాయ పూత పడ్డ దగ్గర నుంచి నా దృష్టి అంతా చెట్టు మీదనే ఉంటుందండి. ఎవరు తెంపుతారా, ఎవరు తీస్తారా అంటే, నేను నా చేత నేను తెంపి ఇస్తా, కానీ ఎవరన్నా కోస్తారేమోనన్న భయం మాత్రం నాకు చాలా ఉంటుందండి. అలా నేను కొన్ని కాయలు పండబెట్టా కదా, వాటి రసం కూడా ఒక్క కాయ రసం తీసి మీకు చూపిస్తున్నాను. ఒక్క కాయలో అంటే నేను ఇంకా అది మోస్తరు కాయనే తీసానండి. పెద్ద కాయ అయితే మాత్రం మనకు పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల రసం వస్తుందండి. ఇది ఒక మోస్తరు కాయని నేను తీసి చూపిస్తున్నాను మీకు. అంటే పెద్ద కాయ అనేది ఇంకా పండలేదు, ఇంకొక 1 డే అయితే పండుతుంది. దాదాపు పెద్ద గ్లాస్ మీద ఒక పావు గ్లాసు వచ్చిందండి. మనం జ్యూస్ తాగే గ్లాస్ తోటి ఒక పావు గ్లాస్ ఒకటి మీద ఒక పావు గ్లాస్ వచ్చింది. చాలా స్వీట్గా ఎమ్మీగా ఉంటుందండి. మన చెట్టు ఆర్గానిక్ మందులు లేకుండా పండించుకున్న మామిడి చెట్టు కాయలే కానీ రసాలే కానీ ఏదైనా దాంట్లో ఉన్న ఆనందం నిజంగా నాలాంటి చెట్ల పిచ్చిన వాళ్ళకైతే ఎక్కడా దొరకదని చెప్పొచ్చండి. చూసారా ఆ విధంగా రసం వచ్చిందండి. అంటే ఒక పెద్ద గ్లాసు పైన వచ్చిందండి. నేను ఒక గాజు గ్లాసులో పోసి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎంతమందికి ఉండదండి ఈ అదృష్టం చెప్పండి? మనకు ప్లేస్ ఉంటుంది, కానీ ప్లేస్ ఉన్నంత మాత్రాన పెట్టుకునే ఓపిక ఉండాలి, పెంచుకునే ఓపిక ఉండాలి. ఇలాంటి ఓపిక అనేది నాకైతే ఉందండి. నాకు చాలా ఇష్టం అండి చెట్లు అంటే.
మీకు నా వీడియోలలో కూడా మీకు చాలా అర్థమవుతుంది నా చెట్లు అంటే ఎంత ఇష్టం అనేది. చూసారా ఆ పెద్ద గ్లాస్ పూను, ఇంకా దాంట్లో గిన్నెలో కొంచెం రసం మిగిలిందండి. నేను తీసింది ఒకటే కాయండి. ఓకే అండి.